కర్నూలు జిల్లా కోడుమూరులో పెట్రోల్ డీజిల్ కష్టాలు తీవ్రమయ్యాయి. పెట్రోల్ డీజిల్ దొరకక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరకు బంకుల దగ్గర వాహనదారులు క్యూ కడుతున్నారు. మరోవైపు డీజిల్ కొరకు క్యాన్లను రైతులు వినియోగదారులు పెద్ద ఎత్తున వరుసలో పెట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం క్యాన్లకు పెట్రోల్ డీజిల్ పోసేది లేదన్న యాజమాన్యం చెప్పడంతో రైతులు వినియోగదారులు వాగ్వాదంకు దిగారు. దీంతో యాజమాన్యంకు వినియోగదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరికొద్దు 3 రోజుల నుంచి పెట్రోల్ లేక వ్యాపారం చేయలేకపోతున్నామని సంచార వ్యాపారులు వాపోయారు. ఎన్ని రోజులు పెట్రోల్ లేక మీ దగ్గర ఏమిటి? పెట్రోల్ లేక ఎన్ని రోజులు అయింది? ఏంటి 3 రోజుల నుంచి లేదా? ఏం చేస్తుంటారు మీరు? పెట్రోల్ బంకు దగ్గర పరిస్థితులు ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. క్యాన్లకు పెట్రోల్ పోసేది లేదని వాహనాలు తీసుకొని రావాల్సిందిగా కోరారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. డీజిల్ తాము రైతులమని పొలంలో ఉన్న మోటార్ పంపులకు, పొలం పని చేస్తున్న ట్రాక్టర్లకు డీజిల్ అవసరం అవుతుందని, అందుకే క్యాన్లను తీసుకొని వచ్చామని, క్యాన్లకు డీజిల్ పోయకపోతే ఇబ్బంది పడతామని రైతులు వాపోయారు. రైతు వర్క్ చేస్తున్నాం మన చేనులో వీళ్ళు డీల్ ఏమంటే ఏం చేయాలి? మేము మరి ట్రాక్టర్ తేవచ్చు కదా? ఇన్నో టాక్టర్ మొత్తం తీసుకుంటాం రైట్ అన్ని చెప్తున్నారు.